అలా అంత చక్కగా మీకు మీకు మీలో మీకు మార్పు అనేది తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చేయాల్సిందే చెయ్యాలి, చేయకూడదే చేయకూడదు, అంతే. అట్లీస్ట్ ఈ 5 రోజులు చేయకుండా ఉండండి. మీలో మీకే మార్పు తెలుస్తుంది. మిమ్మల్ని మీరే గమనించుకోండి, ఎంతో చక్కగా ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే ఎమోషనల్ అబ్జర్వేషన్స్. అంటే ఇమోషనల్గా ఎమోషనల్ బాడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇంకా కొంచెం వివరంగా ఇచ్చారమ్మా. సో ఇమోషనల్ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని ద్వేషించకండి. ఈ 5 రోజులు ఎవరిని ద్వేషించకండి. కుదురుతుందా మీకు? సంభవమేనా? మీ ఇష్టం. చెప్పాల్సింది నేను, చేయాల్సింది మీరు. ఎవరిని ద్వేషించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని ద్వేషించదు. ఈ 5 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎవరిని ద్వేషించొద్దు. సెకండ్ ఏంటంటే కోపం తెచ్చుకోకండి ఈ 5 రోజులు. కష్టం కదా. అబ్బా, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారో బాబోయ్, కదా. అందరు ఇరిటేట్ చేసేవాళ్ళే కదా మన చుట్టుపక్కల. వాళ్ళు ఇరిటేట్ చేస్తుంటారు, మనం ఇరిటేట్ అయిపోతుంటాం, కోపం వస్తుంటుంది, తిట్టేస్తూ ఉంటాం. సో కోపం అనేది తెచ్చుకోకండి, అణుచుకోవద్దు, అసలు తెచ్చుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఓకే వచ్చింది అణుచుకుంటాను, కుదరదు. అసలు తెచ్చుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అణుచుకునే అవకాశమే లేకుండా. ఈ 5 రోజుల్లో కోపం తెచ్చుకోకండి. సో ఎప్పుడైతే మీరు మీ ఫుల్ మూన్ టైమ్స్ ని మీరు గమనిస్తారో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఫుల్ మూన్ టైంలోనే ఎక్కువ వస్తాయి. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఒకసారి గమనించుకోండి, మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి.